ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య భాగము కొరకు యోసేపును ప్రభు ఏ విధంగా ఆశీర్వదించి ఉన్నాడు. యోసేపు ద్వారా ఇశ్రాయేలులకు ఆయన కుటుంబానికి ఎట్టి విధమైన సంరక్షణ దొరికింది. దేవుని యొక్క ప్రణాళిక ఆ యొక్క ఇశ్రాయేల్ కుటుంబం కొరకై ఏమి ఉన్నది, ఏమి దాచిపెట్టి ఉన్నాడు అనే విషయాలు మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈ ధ్యానంలో భాగంగా యోసేపు ఐగుప్తీయులకు అమ్మబడ్డాడు. ఎవరి ద్వారా? సొంత అన్నదమ్ములే ఈర్ష్య ద్వారా. మా నాన్నగారు యోసేపుని ఎక్కువ ప్రేమిస్తున్నారు. అందువల్ల ఆయనకు వచ్చిన దర్శనములు, ఆ యొక్క దర్శనముల యొక్క కళ భావము కూర్చి వారు విని ఈర్ష్యపడ్డారు. అందువల్ల వారు ఏం చేశారు? గొర్రెల మంద కాయు స్థలమునకు ఆ యొక్క యోసేపు కూడా ఉన్నప్పుడు ఆయనకు మారు మాట్లాడకుండా ప్రక్క త్రోవ పట్టించి గోతులో తోసివేసి ఉన్నారు. ఆ గోతులో త్రోయబడిన యోసేపు క్రూర మృగం వచ్చి చీల్చి చెండాడింది అని ఆయన పై వస్త్రం కూడా రక్తం అడుగులో తడిపి తండ్రికి చూపించి, ఇక మా తమ్ముడు లేడు అని నమ్మారు. నమ్మించేశాడు ఒక్కొక్క కొడుకు. ఎవరు అబద్ధం చెప్పారు? ఎవరు మోసపు అల్లికలు అల్లేరు? యోసేపును వారి యొక్క స్వహస్తములతో గోతులో తోసివేసి ఏం చేస్తున్నారు? తండ్రిని మభ్యపెడుతున్నారు. వృద్ధుడు ఇంట్లో ఉన్నాడు మంచం పట్టి. తండ్రిని మోసం చేసే కుమారులు కనబడ్డారు మనకు. ఇశ్రాయేలులు 11 మంది కూడా. ఒక్కగానొక ఆ యొక్క యోసేపును ఒంటరివాడిగా చేసి నోరు మెదపని స్థితిలో ఎదురాడలేకపోయాడు వాళ్ళ అన్నదమ్ములకు. సైలెంట్గా గోతులో త్రోసివేసి వెనకకు చూడలేదు. అరుపులు, కేకలు, ప్రాణ అపాయ స్థితులు, అంగలార్పులు దేవుడు విన్నాడు. హల్లెలూయా. ఆ దారిన పోతూ ఉన్న ఐగుప్తీయులు కూడా విన్నారు. నా ప్రియులారా, ఐగుప్తులు వారి యొక్క చెవులు ఆ అరుపు వైపు, ఆ కేకల వైపు, ఆ ఏడుపు వైపు మళ్ళింది. దేవుని యొక్క పరిశుద్ధాత్మ ప్రేరేపణ వారి దగ్గరికి వచ్చి కిందికి దిగి యోసేపును పైకి లాగి ధైర్యం చెప్పి ఆయనను కూడా ఐగుప్తు దేశమునకు తోడుకొని వెళ్ళారు. అక్కడ పోతీఫరు అనే ఒక ఉన్నత ఉద్యోగికి అమ్మివేసి ఉన్నారు. వారు డబ్బు సంపాదించుకున్నారు. కానీ యోసేపు అయితే మంచి సంరక్షకుని చేతిలోనే పడ్డాడు. ఆహారము సమృద్ధి, అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. ఇంట్లోనే నమ్మకంగా ఉన్నాడు. నా ప్రియులారా, అలాంటి పోతీఫరు ఇంటిలో ఉంటుండగా అక్కడ భయంకరమైన శోధన వచ్చింది. ఆ శోధన జయించినప్పుడు అతని యొక్క భార్య ఏం చేసింది? అనుమానపు స్థితిలో నింద వేసింది. ఆ నిందకు పోతీఫరు కోపగించి జైలు పాలు చేశాడు. చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉన్నప్పుడు ఎవరు బాగు చేశారు? ఎవరు తప్పించారు చెరసాల నుంచి? దేవుడే. ఆ యొక్క ఫరో రాజు దగ్గర, అనగా ఐగుప్తు రాజు దగ్గర పనిచేస్తున్న పానదాయకుడు, భక్షకారుడు ఇద్దరు కూడా చెరసాల వేయించబడ్డారు. ఆ ఇద్దరు కూడా చెరసాల్లో ఉన్నప్పుడు వారికి ఆ యొక్క భయంకరమైన పరిస్థితి ఎదురైనప్పుడు యోసేపు పరిచయం అయ్యాడు. వారికి ఒక కల వచ్చింది. ఆ కలలో చాలా భయంకరమైన భయము వణుకుతో యోసేపుకు చెప్పగా, యోసేపు ఇక 3 రోజుల్లోనూ మీకు మీ ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది అని చెప్పాడు. ఆ కలభావం చెప్పినప్పుడు అందులో పానదాయకునికి ఉద్యోగంలో తిరిగి ఉద్యోగం ఇచ్చుట, పోయిన ఉద్యోగమును తిరిగి ఇచ్చి
మళ్ళీ ఫరో చక్రవర్తి దగ్గరే పని చేయుటకు అవకాశం ఇచ్చాడు. అయితే భక్షాకారుడికి ఏం జరిగింది? హ్యాంగ్ అనగా శిక్ష, కఠినమైన శిక్ష, ప్రాణము తీసివేయటం. ఉరి శిక్ష ఖరారైంది. నా ప్రియులారా, ఉరి శిక్ష ఖరారైనప్పుడు అతను చనిపోయి ఉంటున్నాడు. కానీ పానదాయకుడికి యోసేపు చెప్పిన మాట, నీకు మంచి కార్యం జరిగినప్పుడు, నిన్ను మళ్ళీ ఉద్యోగం ఇచ్చి ఫరో రాజు నిన్ను పిలిపించినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. జ్ఞాపకం చేసుకోలేదు, మరిచిపోయాడు పానదాయకుడు. కానీ ఒకానొక సమయంలో భయంకరమైన కళ ఐగుప్తు రాజుకు వచ్చింది. ఐగుప్తు రాజు దుఃఖపడుతున్నాడు. అనేక మందిని శకున గాండ్రను, గారడి విద్య గలవారిని స్వప్నభావం చెప్పుటకు పిలిపించారు. కానీ వారెవరూ కూడా ఆ కాలభావము చెప్పలేదు. 7 ఆవులు, బలిసిన ఆవులు ఒకవైపు, తర్వాత బక్కగా ఉన్న 7 ఆవులు కూడా కనబడ్డాయి. ఈ బక్కగా ఉన్న, చాలా వికారంగా ఉన్న ఈ ఆవులు, 7 ఆవులు వెళ్ళి బలముగా ఉన్న ఆవులను మింగివేస్తూ ఉన్నాయి. అయినా అవి బక్కగానే ఉన్నాయి. అవి చూసినప్పుడు ఆశ్చర్యం అనిపించింది, ఇదేంటి అని. మరొక కళ కూడా అలాంటిదే వచ్చింది. అయితే ఆ కళభావం ఏమనగా, నీ రాజ్యమునకు, ఈ ప్రపంచమునకే 7 సంవత్సరముల కరువు రాబోతుంది. ఈ 7 సంవత్సరముల కరువులో ఈ బలమైన 7 ఆవులు అనగా మంచి ఆహారము, మంచి సమృద్ధిగా ఉన్న ఈ యొక్క 7 సంవత్సరములలో బాగా విస్తృతంగా పంట పండబోతుంది. అందరూ సౌభాగ్యంగా ఉంటారు. కానీ మరి 7 ఆవులు 7 సంవత్సరములకు సూచనగా ఉన్నాయి. కరువు, ఆకలి బాధలు, మరణాలు సంభవింపబోతున్నాయి రాజా అని చెప్పినప్పుడు ఈ యోసేపు, నేను కాదు ఈ స్వప్నభావం చెప్పింది, నన్ను సృష్టించిన దేవాది దేవుడే అని దేవుని నామని ఘనపరిచాడు యోసేపు. శకునగాండ్రు, గారడి విద్య కలవారందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు, ఏంటి ఇది అని. ఈయన ఎలా చెప్పగలిగాడు? మనమందరం చెప్పలేకపోయాం. మనకు జ్ఞానము ఇంత ఉంది కదా అని ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో యోసేపు దేవుని మహిమపరిచాడు. వెంటనే యోసేపును ఉన్నతమైన రథం మీద రాజరికపు వస్తువులు వేసి, ఆయన ముద్దుటుంగరం పెట్టి, ఆయన మెడలో ఆభరణములను పెట్టి ఆయనను ఊరేగించాడు. ఇక ఐగుప్తు రాజ్యమునకు నా తర్వాత అధికారి, పరిపాలించేవాడు యోసేపే అని అందరికీ ఆ యొక్క రథం మీద ప్రకటింపచేశారు. ఎంతో సంబరముగా ఆ కార్యం చేసి అధికారిగా నియమించి ఉన్నాడు ఐగుప్తు రాజు ఫరో. నా ప్రియులరా, ప్రయాణికులు ఐగుప్తీయులు ఎవరో దారిలో కేకలు విని అమ్మారు. ఆ అమ్మిన యూదుని తన యొక్క నైపుణ్యతను గుర్తెరిగి ఐగుప్తు రాజు తన రాజ్యం అంతటి మీద అధికారిగా నియమించున్నాడు. ఎంతటి గొప్ప దేవుడు! హల్లెలూయా! ఇక కరువు రానే వచ్చింది. హల్లెలూయా! కరువు రానే వచ్చింది. ఈ కరువులో ఏం జరిగింది ఆలోచన చేద్దాం. ఈ కరువులో ఇశ్రాయేలు అనగా 12 మంది పిల్లల తండ్రి యాకోబు ఇశ్రాయేలుగా ఆశీర్వించబడ్డాడు కదా. ఇశ్రాయేలుకు కనాను దేశంలో కరువు వచ్చింది. ప్రపంచమంతా అన్ని దేశాల కరువు వచ్చింది. ఆ కరువులో మొట్టమొదటిసారిగా గాడిదలకు గంత కట్టుకొని, డబ్బు పట్టుకొని ఐగుప్తు దేశమునకు వెళ్ళి మన కుటుంబాలకు ఆహారం తీసుకోరండి, వెళ్ళండి అని అంటే, తండ్రి చెప్పిన ఆజ్ఞకు లోబడి ఆ యొక్క గాడిదల మీద గంతలు కట్టుకొని ఆహారము దారికి బత్తం పెట్టుకొని వారు ప్రయాణమై వెళ్ళారు. ఆ డబ్బు అక్కడ
ధాన్యము కొనుగోలు చేయడానికి యోసేపు దగ్గరికి వెళ్ళి యోసేపు వద్ద ఆ డబ్బును ఇచ్చి ఆ డబ్బుకు ఆహారం కొన్నారు. కానీ యోసేపు తన యొక్క అన్నలను గుర్తుపెట్టాడు. ఎంతమంది ఉన్నారు? 9 మంది ఉన్నారు. అయితే మీరెవరు? మా దేశమునకు మీరు పొంచి అనేక విషయాలు తెలుసుకోవడానికి, గూఢాచార కార్యం చేయడానికి వచ్చారా? మీరెవరు కరెక్ట్గా చెప్పండి అని యోసేపు నిలదీసి అడిగినప్పుడు, మేము గూఢాచారం కాదు, ఆహారం లేక ఆహారం తీసుకొని వెళ్ళుటకాయ వచ్చాం. మా ఇంటిలో మా వృద్ధుడు తండ్రి ఉన్నాడు, మాకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. వృద్ధుడు ఆహారం లేకపోతే చనిపోతాడు, మేము వెళ్ళాలి అని యోసేపుని బతిమలాడుకున్నప్పుడు ఆయన పేరేంటి? యోసేపు అడుగుతున్నాడు ఆయన పేరు ఇశ్రాయేలు. ఇంటిలో ఉన్న ఆ చిన్న తమ్ముడి పేరేంటి? ఆ చిన్న తమ్ముడు బెంజామీను. ఇక ఖరారైపోయింది. ఏమని? ఇంటిలో కానాను దేశంలో ఎవరున్నారు? యోసేపు తండ్రే ఉన్నాడు. ఆ తమ్ముడు ఎవరో కాదు, యోసేపు యొక్క సొంత తమ్ముడు, ఒక్క తల్లి బిడ్డలు. నా ప్రియులరా, ఆ సత్యం చెప్పినప్పుడు ఆయన గుక్కలు తిప్పుకొని బాధలు పడ్డాడు. అయితే ఒక మాట చెప్పాడు, మరొక్కసారి మీకు ఆహారం కావాలని మీరు వచ్చినప్పుడు నేను మాత్రము మీ తండ్రిని మీ తమ్ముడిని వెంట పెట్టుకొని వస్తేనే నా ముఖం చూడండి అన్నాడట. అప్పటి వరకు మీ సహోదరుడు షిమ్యోన్ను చెరసాల్లో వేయిస్తున్నాను. చెరసాల్లో షిమ్యోన్ను వేయించారు, వెనక్కి పంపిస్తున్నాడు. యోసేపు తగినంత ధాన్యమంతా కూడా మూటలు వేసి గాడిదల మీద, అదే మూటల కింద వారు చెల్లించిన డబ్బు కూడా మూటలు వేశాడు. వారు మధ్యదారిలో ప్రయాణమవుతూ ఆ మధ్యదారిలో ఏం జరిగింది? ఆహారం తిందామని వారు కూర్చుంటే ఆ మధ్యలో డబ్బులు కనబడుతున్నాయి, నాణేలు కనబడుతున్నాయి. ఇది మనము నాణేలు ఇచ్చి కదా మనం కొనుక్కున్నాము ధాన్యము. అయితే ఏంటి ఇది ఇలా జరిగింది? ఎవరు పొరపాటు చేశారు అని అంటే, అన్ని గాడిదలను తడువుకున్నారు. అన్నీ వెరిఫై చేస్తే అన్ని గంతలు ఆహార ధాన్యాలు మరియు ఈ డబ్బులు కూడా ఉన్నాయి. ఉడికిపోయారు. ఇక తండ్రికి ఆహారం తప్పనిసరిగా కావాలి కాబట్టి వీరు ఇంటికి వెళ్ళారు. ముందు కానాను దేశం వెళ్ళి జరిగిన సంగతి అంతా చెప్పినప్పుడు ఆ యొక్క ఐగుప్తు అధికారి యోసేపు అని తెలియదు. అధికారి మమ్మల్ని చాలా బాగా చూశాడు, మాకు కావలసినంత ధాన్యం ఇచ్చాడు. అయితే దారిలో మేము చూసుకున్నాము, నాణేలు ఉన్నాయి. ఏమన్నాయండి? మేము చెల్లించిన డబ్బంతా ఉంది. ఇది ఎలా జరిగిందో మాకు తెలీదు అనంటే, వెంటనే ఇది డబ్బును మీరు తిరిగి తీసుకొని పోండి. మరియు మన దేశంలో ఉన్న విలువైన ఆహారములు ఏమేమి దొరుకుతాయండి అక్కడ? భోళము, ఇంకేం దొరుకుతుంది? ఇంకా విలువైనవి అవన్నీ కూడా ఒకసారి చూడండిమా. విలువైన సామాన్లన్నీ కూడా మూట కట్టుకొని తీసుకొని బహుమతిగా ఫరో రాజుకు తీసుకొని వెళ్ళి ఇవ్వమని తండ్రి చెప్పాడు. అది చాలా శ్రేష్టమైన ఆ వస్తువులు. ఆలోచన చేస్తే తండ్రి ఎంత చక్కగా చెప్పిన విషయాలన్నీ కూడా కుమారులు విని వారు వాటన్నిటిని కూడా ప్యాక్ చేసుకున్నారు. కాబట్టి ఆ దేశములో ఉన్న విలువైన సామాగ్రిని ఆ యోసేపు పంపించిన ఆ యొక్క ధాన్యమునకు మొదటిసారి చెల్లించిన రూకలు మళ్ళీ తిరిగి తీసుకుని వెళ్ళుడని ఆజ్ఞ ఇచ్చిన ప్రకారంగానే ఆ విధంగా జరిగింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ అద్భుతం జరిగింది. దేవుని యొక్క సన్నిధిలో కార్యాలు చేస్తూ ఉన్నాడు ప్రభు. యోసేపు మళ్ళీ కలుసుకునే ముందు తండ్రికి అడిగారు, బెన్యామిన్ లేకుండా మా ముఖం చూడవద్దన్నాడు. కాబట్టి మేము వెళ్ళిన ఆయన మాకు బెంజామీను అనగా మీ చిన్న తమ్ముడిని తీసుకురమ్మన్నారు కదా, ఎక్కడ పెట్టారు? రాలేదు.
తీసుకురాలేకపోతే నా ముఖం అన్నారు కదా, మేము ఎలా వెళ్ళమంటావు అని తండ్రితో అన్నప్పుడు, తండ్రి ఇక నేను చావు సమయంలో ఉన్నాను, ఇక ఉన్న ఒక్క కుమారుని కూడా తీసుకెళ్ళిపోతావా? షిమ్యోనుని అక్కడే వదిలేశారు. షిమ్యోను ఆ దేశంలోనే ఉంచారు. ఇప్పుడు వీడిని కూడా తీసుకుని పోతావా? యోసేపు చిన్నప్పుడే పోగొట్టుకున్నాను అని వేదన చెందుతూ ఉన్నప్పుడు, ఇక కరువు ఎక్కువగా ఉంది కాబట్టి ఆహారం తప్పనిసరిగా కొనుక్కోవాలి కాబట్టి వారు కుమారులందరూ కలిసి బెంజామిని పంపించు, లేదనంటే మేమే దానికి బాధ్యులము, నువ్వు మమ్మల్ని అడగవచ్చు అని తండ్రిని ఒప్పించినప్పుడు బెంజామిను పంపించి ఉంటుంది. ఆ విధంగా చిన్న తమ్ముడిని తీసుకొని వారు వెళ్ళటం జరిగింది. ఆ దేశంలో దొరుకుతున్న విలువైన సామాగ్రి ఏమేమి ఉన్నాయండి? ఏమేమి ఉన్నాయి విలువైన సామాగ్రి? చెప్పండి అమ్మా. సాంబ్రాణి, బోళము, ఇంకా ఆ వాక్యము మీరు తీసి అక్కడ ఏమైతే విలువైన సామాగ్రి కానాన్ దేశంలో దొరుకుతున్నాయో అవన్నీ కూడా మూటలు కట్టుకొని వెళ్ళమని చెప్పాడు తండ్రి. ఆ విధంగానే మరి కట్టుకొని వెళ్ళడం జరిగింది. ఆ బహుమతులను ఇవ్వడం కూడా జరిగింది. నా ప్రియులారా, ఇంతటి గొప్ప దేవుడు అనేక రాజ్యములలో విలువైన సామాగ్రి చెప్పండి, వరుస చదవండి. ఆ రాజ్యములో అత్యధికముగా ఆహారము నిలువ ఉంచి ఉన్నాడు యోసేపు. ఏ విధంగా నిలువ ఉంచాడు? ఈ యొక్క ఆలోచన ఎవరిచ్చారు? యోసేపు ఎవరికి ఇచ్చాడు? ఫరో రాజుకి ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? మీ దేశంలో ఒక్కొక్కరికి పండిన పంటలో 5% మన యొక్క ధాన్యాగారమునకు తీసుకుని రావాలను, మిగతా అంతా వారు వాడుకోవచ్చు. ఆ విధంగా ఈ దేశంలో పండిన పంటనంతా కూడా అందరి వద్ద 5% ధాన్యములను మనము సమకూర్చుకున్నప్పుడు రానున్న కాలపు 7 సంవత్సరముల కరువులో ఆహారం మన వద్ద సమృద్ధిగా ఉంటుంది అని యోసేపు రాజుకు సలహా ఇచ్చారు. ఆ సలహా ప్రకారమే కానాను దేశంలో కరువచ్చినా, చుట్టుపక్కల దేశములు కరువచ్చినా, ఎక్కడ కరువచ్చినా ఐగుప్తు దేశంలో యోసేపు అధికారిగా ఉండి పండించిన పంట అంతా కూడా 5% సమకూర్చినందువల్ల ఆ ధాన్యగారలంతా నిండిపోయి ఉన్నాయి. అందుకని ఐగుప్తులో ఆహారం సమృద్ధిగా ఉంది, అమ్ముతున్నారు అన్న వార్త అందరికీ తెలిసింది. అందరూ వచ్చారు. నా ప్రియమైన వారులారా, వచ్చి కొనుక్కుంటున్నారు. ఆ విధంగా కానాను దేశంలో కూడా ఈ కబురు తెలిసి రెండో మారు కూడా బెంజమిన్ను కూడా తీసుకుని వెళ్ళారు అన్నదమ్ములు. యోసేపు వద్ద బెంజమిను ఈ 9 మంది, షిమ్యోను చెరసాల్లో ఉన్నాడు. ఈ 9 మంది యోసేపు ఎదుట నిలబడ్డారు. మాకు మళ్ళీ ఒక్కసారి ధాన్యం కావాలని అడిగినప్పుడు, మీ చిన్న తమ్ముడైన బెంజమిన్ను తీసుకుని వచ్చారా అని యోసేపు అడిగినప్పుడు, ఇదిగో బెంజమిన్ అని పరిచయం చేసినప్పుడు, మీరు పోయినసారి మేము వచ్చినప్పుడు ఎక్కువగా మాకు ధాన్యములు ఇచ్చి మేము చెల్లించిన డబ్బులు కూడా మా గాడిద గంతల్లో ఉన్నాయి, దయవుంచి మమ్మల్ని మన్నించండి, ఇది ఎలా జరిగిందో మాకు తెలీదు, ఈ రూకళ్ళు కూడా మీరు తీసుకొని మమ్మల్ని క్షమించమని, మాకు ఆహారం దయచేయమని వేడుకున్నారు. యోసేపు బెంజమిన్ తమ్ముడిని చూసి గుక్కలు తిప్పుకుంటూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, పక్కకు వెళ్ళి ఏడుస్తూ ఉన్నాడు.
నా ప్రియులారా, యోసేపుకు ఇచ్చిన జ్ఞానము దేవునిది. దేవుడు సర్వ ప్రపంచానికి రాబోతున్న కరువును ఆపుటకు, ఆహారమును సమృద్ధిగా సప్లై చేయుటకు దేవుడు యోసేపును ఆ యొక్క ఐగుప్తు దేశమునకు ముందుగా పంపించిన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంత అద్భుతమైన ఆ యోసేపును తప్పించుటకు, యోసేపుని దేవుడు ఆశీర్వించాడని రుజువు చేసుకున్నటకు ఇశ్రాయేలులకు దేవుడు కరువు ఇచ్చాడు. కరువుతో మొత్తి ఉన్నాడు ఇశ్రాయేలును. వారిని బట్టి సర్వలోకానికి కరువు వచ్చింది. ఇశ్రాయేలు బట్టి ఆశీర్వాదం, ఇశ్రాయేలు బట్టి కరువు, ఇశ్రాయేలు బట్టి ఉగ్రత కూడా లోకానికి వచ్చింది. ఈ దినాల్లో కూడా దేవుని యొక్క ఉగ్రత ఇశ్రాయేలు బట్టి సర్వలోకానికి 3వ ప్రపంచ యుద్ధం రాబోతుంది. నా ప్రియులరా, అన్ని దేశాలు కబలించేస్తున్నాయి, ఇజ్రాయెల్ మీదకి దండెత్తుతూ ఉన్నారు. ఒకరు రోషము కలిగి పగబట్టి మీదికి వస్తున్నారు. భయంకరమైన రాకెట్స్తో యుద్ధం చేస్తూ ఉన్నారు. నా ప్రియులారా, ఇశ్రాయెల్ ఒక్కటే నిలబడింది. వారి పక్షంగా దేవుడు ఉన్నాడు. వారికి గుండె ధైర్యము దేవుడిచ్చి ఉంటున్నాడు. నా ప్రియులారా, ఇన్ని ధ్వంసమైపోతున్నా, ఇన్ని రాకెట్స్ను కూల్చేయాలని ప్రయత్నం చేస్తున్నా వారు మళ్ళీ సామాగ్రి ఎలా తెప్పించుకోగలుగుతున్నారు? వారు జ్ఞానవంతులు. నా ప్రియులారా, వారు దేవుని యొక్క కనుపాప లాంటి వారు. కంటికి రెప్పలాగా దేవుడు కాపాడు. దేవుని ప్రేమించిన వారు ఇశ్రాయేలు వారు. అదే సర్వలోకము కూడా ఇశ్రాయేలును ద్వేషించుచు ఉన్నది. కాబట్టి యుద్ధపు సమాచారములు, రాజ్యం మీదకి రాజ్యము, జనం మీదకి జనము లేచి భయంకరమైన యుద్ధభూమిగా ప్రపంచమంతా కూడా మారనుంది. ఈ ప్రపంచమంతా మారినప్పుడు మీరు ఒకటి గుర్తు చేసుకోమన్నాడు. మీకు ద్వేషిస్తున్నారా? మిమ్మల్ని అవమానపరుస్తున్నారా? మిమ్మల్ని చెరసాల పాలు చేస్తున్నారా? మీ మీదకి యుద్ధం ప్రకటిస్తున్నారా? మిమ్మల్ని శ్మశాన భూమిగా చేస్తున్నారా? అలాగైతే మీరు గుర్తు చేసుకోండి, మీకన్నా ముందు నన్ను ద్వేషించి ఉన్నారు, నన్ను హింసించి ఉన్నారు, నా ప్రాణము తీయుటకై పగబట్టి ఉన్నారు. కాబట్టి మీకన్నా ముందు నన్ను ద్వేషించి ఉన్నారు, జ్ఞాపకం తెచ్చుకోండి అని మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు నీ రాకడకు, ఈ యొక్క యుగ సమాప్తికి సూచనలు ఏంటి ప్రభు అని శిష్యులు ఏకాంతముగా యేసయ్య ఒలీవ కొండలో ఉన్నప్పుడు ఏకాంతముగా వెళ్ళి అడిగిన ప్రశ్న ఇది. ఈరోజున ఆలోచించేద్దాం. 3వ ప్రపంచ యుద్ధం రాబోతుందని మనము న్యూస్ చూస్తున్నాము. చాలా భయంకరమైన యుద్ధ భూమిగా మనము ప్రపంచాన్ని చూస్తున్నాము. రష్యా ఉక్రెయిన్ దాదాపు 6 నెలలు, సంవత్సరము దాటిపోయింది, 2వ సంవత్సరం కూడా జరుగుతూ. నా ప్రియులరా, ఇక్కడ అక్టోబర్ నెల నుంచి 6ని అగ్నిలాగా మారిపోయింది ఇశ్రాయేల్ దేశము. పాలస్తీనాను ధ్వంసం చేశారు. ఒకవైపున హమాస్, ఒకవైపున హెజ్బుల్లా. చుట్టూ ఉన్న కంట్రీస్ అన్నీ కూడా ఏకమైపోతున్నాయి. వారందరూ కూడా రోషము కలిగి మీద పడిపోతున్నారు. నా ప్రియులారా, అమెరికా ఒక్కటే సహాయం చేస్తూ ఉన్నది. ఎంత భయంకరమైన యుద్ధ భూమిలో ఈ రోజున యుద్ధాల గురించి నువ్వు వింటున్నావు. నీవు ఆహా ఇలా జరిగిందా, అమ్మో ఇలా జరిగిందా అనుకుంటున్నావు. కానీ నీ మోకాళ్ళు వేస్తున్నావా? కన్నీరు కారుస్తున్నావా? నీ హృదయం ఆయన వైపు తిప్పుకున్నావా? అయ్యా నన్ను క్షమించమని అడుగుతున్నావా? అయ్యా వారిని క్షమించమని అడుగుతున్నావా? వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నావా? ఈ రోజున ఆలోచన చేయండి. ఈ రోజున 5GB అందరి చేతిలో ఎలాంటి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఎందుకో తెలుసండి. అడవిలో కూడా నెట్ కమ్యూనికేషన్స్ ఉన్నాయి. ఎందుకో తెలుసండి. ఈ విచిత్రమైన డెవలప్మెంట్స్ ఏంటో తెలుసండి. వన్ కరెన్సీ, 1 రూలరు, ఇవన్నీ కూడా రాబోతూ ఉన్నాయి. ఒకటే ప్రపంచము రాబోతుంది. ప్రపంచ నాయకుడు కూడా ఒక్కడే రాబోతూ ఉన్నాడు. ఈ రోజున ఆలోచన చేద్దాం. ఈ రోజున భయంకరమైన పరిస్థితి లోకానికి
తలెత్తుతుంది. లోపల 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 ఇవన్నీ కూడా డెవలప్మెంట్స్ జరిగిపోతున్నాయి. నా ప్రియమైన వాళ్ళరా, యుద్ధ భూమిగా ప్రపంచమంతా కూడా రాబోతుంది. ఏ భావము, భయంకరమైన అసూయ, ద్వేషము, కక్ష, క్షమించరాని నేరాలు చేసినట్టే ఒకరి మీద ఒకరు పగతో ఉన్నారు. నా ప్రియులరా, నేరాలు జరుగుతున్నాయి, ఘోరాలు జరుగుతున్నాయి, భయంకరమైన మానభంగాలు జరుగుతున్నాయి. పలాని స్థలం అని లేదు, పలాని వాయిస్ అని లేదు. నా ప్రియులరా, ఎంతటి భయంకరమైన పరిస్థితి ఈ లోకమునకు, ఈ మానవులకు వచ్చింది. ఎందుకనగా అపవాది ఎవరిని మిరింగుదునా అని గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. అందువలన ఈ ఉదయకాల సమయమందు మనం ఆలోచన చేద్దాం. మూడో ప్రపంచ యుద్ధము అండర్ షాడోలో ఉంది. అది డిక్లేర్ అయ్యే వరకు ఇంకా రాదని అనుకుంటాం. మన పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్నాం, మన బిల్డింగ్లు కట్టుకుంటున్నాం, మనం అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాను, బ్యాండ్ మేళాలు, బీభత్సమైన కార్యాలు చేస్తున్నాం. కానీ జరుగుతున్నదేంటి, రాబోతున్నదేంటి, ఉగ్రత ఏంటి? ఈ ఉగ్రత నుంచి తప్పించమని దైవ సేవకులు, దేవుని బిడ్డలు ప్రార్థన చేస్తున్నారా, ఏకీభవిస్తున్నారా, మొరపెడుతున్నారా? ఆలోచన చేద్దాం. అనేక విషయాలు మనం ఇంకా ఆలోచించాల్సి. ఆనాడు యోసేపు సహోదరులు ఈర్ష్యతో చేసిన పని, పగ, ఇప్పటికింకా ప్రపంచమంతా రగులుతూ ఉన్నది. ఇప్పటికింకా రగులుతూనే ఉంది. నా ప్రియులారా, నీ జీవితంలో ఈర్ష్య అనే బీజం గనక నీ హృదయంలో నాటబడితే అది రగులుతూనే ఉంటుంది, అది నిత్యము కాలుతూనే ఉంటుంది. అందువల్ల నీ హృదయాన్ని శుద్ధి చేసుకో. అందువల్ల నీ హృదయాన్ని ముఖ్యంగా పదిలం చేసుకో అని అంటున్నాడు దేవుడు. ఆలోచన చేద్దాం. ప్రభుకి సహాయం చేయమని అడుగుదాం. ప్రభు కృప చూపించును గాక. ఈ మధ్యాహ్న కాల సమయమందు ఇంకా యోసేపు, ఇశ్రాయేలు వారిని గురించి అనేక విషయాలు మనము ధ్యానం చేసినప్పుడు అనేక మర్మాలు మనకు బయలుపడతాయి. ఇశ్రాయేలు వారిని బట్టి లోకానికి దేవుడు సర్వలోకానికి ఆశీర్వాదము ఇస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు వారు అవిధేయులుగా ఉంటున్నప్పుడు దేవుడు వారి మీద ఉగ్రత చూపిస్తున్నాడు. ఆ ఉగ్రత మన మీద కూడా వస్తుంది. కాబట్టి ఈ రెండు విషయాలే మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు మిమ్మల్ని దీవించి దేవుని యొక్క వాక్యం అర్థం చేసుకోవడానికి, ఆ ప్రభు యొక్క రాకడకు సిద్ధమవడానికి, ఇటువంటి భయంకరమైన విపత్తులు కలిగినప్పుడు ఎదుర్కోవడానికి శక్తి, సామర్థ్యత, విశ్వాసము ప్రభు మనకు అనుగ్రహించునుగాక.